హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మల్లేశ్వరం బెంగళూరులో ఉన్న టీటీడీ టెంపుల్కి విజిట్ చేయడానికి వచ్చాను సుప్రభాతంకి. సో నా విజిటింగ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో ఉపయోగపడిద్దంటే అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్ స్టార్ట్ ద వీడియో. శనివారం మార్నింగ్ సుప్రభాతం చూడాలని ఎప్పటి నుంచో నా కోరిక అనమాట. మీ అందరికీ తెలిసింది కదండి, మనం తిరుమలలో సుప్రభాతంకి టికెట్ దొరకడం అనేది ఎంత కష్టమో. సో అలా నేను మా వారితో చెప్పినప్పుడు సో ఆయన నన్ను టీటీడీ లాగే ఇక్కడ మనకి ఒక టెంపుల్ ఉంది బెంగళూరులో, అక్కడికి వెళ్దాము, పొద్దున్నే సుప్రభాతం ఉంటుంది శనివారం ఉదయము. సో అలా మనం చూసి తరిద్దాము, తిరుమలలో మనకి సుప్రభాతం అనేది అంత ఈజీగా దొరకదు కదా అని చెప్పినప్పుడు నేను సరే అన్నా అనమాట. సో వీళ్ళు చూసుకొని సో శనివారం ఉదయాన్నే మేము ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ సుప్రభాతం ఉదయాన్నే 5 గంటలకి స్టార్ట్ అవుతుందని చెప్పారనమాట. ఒక పావు గంట ముందే టెంపుల్ దగ్గర ఉండేట్లు చూసుకున్నాము. సో 4:45కే వచ్చేసాం అనమాట టెంపుల్కి. సో వెయిట్ చేస్తున్నాము టెంపుల్ ద్వారాలు ఎప్పుడు తెరుస్తారా అని. సో గుడి తలుపులు తెరవక ముందే వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, పక్షుల కిలకలతో చాలా సైలెన్స్గా ఉందన్నమాట. చాలా పొద్దున్నే వచ్చాం కదా, చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు టీటీడీ బోర్డు ఉంది. సో ఈ దేవస్థానం టీటీడీ దేవస్థానం వాళ్ళు నిర్మించిన ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రావడానికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. పంతులు గారు వచ్చి ప్రదక్షిణ చేసుకుంటున్నారన్నమాట. ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి స్టార్టింగ్లో. ఫస్ట్ వచ్చేసి వినాయకుడి గుడి ఉంటుందన్నమాట స్టార్టింగ్లో. సో పంతులు గారు ఇక్కడ ప్రదక్షిణ చేశారు కదా, ఆ టెంపుల్ అనమాట. నేను కూడా ఇక్కడ వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని మెల్లిగా ఇక్కడ మెట్లు ఎక్కాను అనమాట. సో కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ సీతారాముల టెంపుల్ కూడా ఉంది. సో ఇదే విధంగా రైట్ సైడ్కి వచ్చేసి రాధాకృష్ణుల టెంపుల్ కూడా కట్టారనమాట. చక్కగా విగ్రహాలు చిన్న చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో, చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అనిపించింది దర్శనం అనేది. ఇక్కడ దర్శనానికి లోపలికి కెమెరా అలౌ చేయరు కాబట్టి సుప్రభాతం ముగించేసి కిందకి దిగిపోయాం అనమాట. టెంపుల్ ద్వారాలు తెరిచారు. కరెక్ట్గా 5 గంటలకు సుప్రభాతం స్టార్ట్ అయింది, 5:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. మెల్లిగా ఇటు సైడ్ నుంచి దిగి ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలని కూడా దర్శించుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. పాలరాతి విగ్రహాలతో చాలా ముచ్చటగా ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు. తర్వాత కిందకు వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. సో ఆంజనేయ స్వామిని కూడా ఒకసారి నమస్కరించేసుకుందాము. లక్కీగా ఈరోజు హనుమాన్ జయంతి అవటం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. తెలీదు, అనుకుంటమే తరుణంగా ఈ శనివారం కుదుర్చుకొని వచ్చేసామన్నమాట. ఉదయాన్నే 3 గంటలకే లేచి చక్కగా స్నానం చేసేసి ఇంట్లో స్నానం చేసేసి మంచిగా రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చేయాలి. 5 గంటలకల్లా సుప్రభాతానికి అటెండ్ అవ్వాలని మెయిన్ మా థాట్ అనమాట. సో ఇక్కడ లడ్డు ప్రసాదం కౌంటర్ ఉందని చూసి మేము వెళ్ళి చెక్ చేసినప్పుడు సుప్రభాతం టైంకి ప్రసాదం ఇవ్వరని వాళ్ళు చెప్పారనమాట. 7:30 వరకు వెయిట్ చేయమన్నారు. మాకేమో సుప్రభాతం దగ్గర 6 లోపే అయిపోయింది. సో మాకు ప్రాప్తం రాలేదు ఈసారి టెంపుల్ దగ్గరికి ఎర్లీగా రావటం వల్ల ప్రసాదము. ఈ పక్కనే ఈ టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం కూడా ఉంది. చాలా పెద్దగా ఉంది. మంచిగా పెళ్ళిళ్ళు శుభకార్యాలన్నీ చక్కగా చేసుకోవచ్చు. చాలా పెద్దగా అనిపించింది. నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఈ టెంపుల్కి. నేను చూసిన ఈ టెంపుల్ నాకు చాలా బాగా నచ్చింది. టీటీడీ టెంపుల్ బెంగళూరులో ఉంటాం. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.